ఒక్క నిమిషం. నమస్కారం. ఈరోజు శ్రీకాళహస్తి ట్రస్ట్ బోర్డ్ చైర్మన్గా నన్ను నియమించినందుకు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, ఉప ముఖ్యమంత్రి అయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అయిన పవన్ కళ్యాణ్ గారికి ఆ జన్మాంతం నేను రుణపడి ఉంటాను. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికిను, సుధీర్ రెడ్డి గారికిను, ఆదల మనోహర్ గారికి, నాగబాబు గారికి నేను పాదాభివందనాలు. మా జిల్లా అధ్యక్షుడైన ప్రొఫెసర్ హరిప్రసాద్ గారికి కూడా థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ ఒక్క పదవి నాకు ఇచ్చిన పవన్ కళ్యాణ్ గారికి నేను ఎలా కృతజ్ఞతలు తెలుపుకోవాలో నాకు తెలియట్లేదు. ఒక సిఐ ఒక కార్యకర్తను కొడితే ఆ రోజు ఎలాగైతే నిలబడ్డాడో ఆ కార్యకర్త కోసం అంత దూరం వచ్చి నీకు నేను ఉన్నాను అని ఒక జనసైన రాష్ట్రంలో ఉన్న ప్రతి జన సైనికుడికి ఆయన నేను అండగా ఉన్నాను అని నిరూపించారు. అదేవిధంగానే ఆ ఒక్క సామాన్య కార్యకర్తకి ఈరోజు రాష్ట్రంలోనే అతిపెద్ద పదవైన ఈ పదవిని ఇవ్వడం మనసుకి చాలా ఆనందంగా ఉంది. ఆయన ఈ ఇచ్చిన పదవిని నేను ఎక్కడా కానీ ఒమ్ము చేయకుండా ఆయన్ని ఒక అడుగు ముందే ఉంటుందని నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. ఆలయ అభివృద్ధిలో నేను మా ఎమ్మెల్యే గారు సుధీర్ రెడ్డి గారు కలిసి ఆలయ అభివృద్ధికి తోడ్పడి ఉంటామని మనస్ఫూర్తిగా మాటిస్తున్నాను. అదేవిధంగా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో జన సైనికులు అందరి తరపున శ్రీ పవన్ కళ్యాణ్ గారికి పాదాభివందనాలు తెలియజేస్తున్నాం. మేమందరం పవన్ కళ్యాణ్ గారు మీరు ఏది చెప్తే అది చేసేదని మేము సిద్ధంగా ఉన్నాం. ఇక మీదటే కాదు, ఇప్పటించో ఈ యొక్క 12 సంవత్సరాలు మా ప్రయాణంలో మీరు ఎంత అండగా ఉన్నారో, మీ యొక్క క్రమశిక్షణలు కానీ, మీరు చేసే సేవా కార్యక్రమాలు కానీ మా దగ్గర మమ్మల్ని ఎంత ఒక క్రమశిక్షణతో ముందరికి తీసుకెళ్ళి చాలా ఆనందంగా ఉంది. ఈ యొక్క పదవి మీ పాదాలకి చెంతే అని నేను కోరుకుంటున్నాను. మళ్ళీ చెప్తున్నాను, పవన్ కళ్యాణ్ గారు మీకు నేను ఆజాంతం రుణపడి ఉంటాను సార్. జై జనసేన. అది మళ్ళీ ఇంకోటి, సామాన్య కార్యకర్తనైనా నాకు ఇంత పెద్ద బాధ్యత ఇచ్చినందుకు చెప్పాను. అది రాలేదు. సామాన్య కార్యకర్తనైనా నాకు ఇంత పెద్ద బాధ్యత ఇచ్చినందుకు ప్రతి ఒక్క జన సైనికుడికి ఇది ఒక మంచి దుర్బలం అవుతుందని చెప్పాను. సామాన్య కార్యకర్తగా జనసేన కార్యకర్తనైన నాకు ఇంత ఒక పెద్ద పదవి ఇచ్చిన దానికి మీకు నేను పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. ఇది ఒక ప్రతి జన సైనికుడికి ఆయన అండగా ఉంటాను అని తెలియజేసే ఒక పదవి మాత్రమే. ఆయన ఒక దారిలో నడిచేదానికి మేము సిద్ధంగా ఉన్నాం. జై జనసేన, జై హింద్. మీకు ఎప్పుడు ఇంటిమేషన్ వచ్చింది మీకు చైర్మన్ గారు? ఈరోజే వచ్చింది కాల్ నాకు. ఈరోజే మనకు దాని గురించి చెప్పండి. అది నేను జీవో వచ్చినాక మీకు తెలియజేస్తాను. మీకు ఇప్పుడు ఎవరు చెప్పారు? వచ్చిందని చెప్పాలి, కంపల్సరీ వచ్చిందని చెప్పిన సమాచారం ఎక్కడ? అధిష్టానం అది చెప్పున. రైట్. ఈరోజు మా అధిష్టానం నుంచి మాకు సమాచారం అందింది, ఫోన్ వచ్చింది. అందువల్లే మా అధిష్టానం నుంచి వచ్చిన కోరిక సూచనల మేరకే మేము ప్రెస్ మీట్ పెట్టాం. అంతే.